ఆరోగ్య స్థితి బాగోలేక చికిత్స కొరకు డబ్బులు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న పేదవారికి బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అండగా నిలుస్తున్నారని బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సంజీవ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన నలుగురు నిరుపేదలు ప్రమాదవశాత్తు ఆరోగ్య పరిస్థితులు బాగోలేక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది చికిత్స ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ వారికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు మంజూరు చేసేలా కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి వారు కృతజ్ఞతలు తెలిపారు. జానకంపేట గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేసుకున్నటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్కులని జానకంపేట గ్రామంలో ఒక నలుగురికి అందించడం జరిగింది. దాదాపు ఒక 2 లక్షల రూపాయలు నలుగురు కలిపి ఈ రోజు మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి అందించినందుకు వారికి ఆర్థికంగా చేయుతనందుకు మాకు సంతోషంగా ఉంది. ఏదైతే మన ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వంలో ఎవరైనా నిర్భాగ్యులు ఒకవేళ వాళ్ళకు ఏదైనా ప్రమాదవశాత్తు ఆసుపత్రి పాలైన తర్వాత వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి అందరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ పథకానికి అప్లై చేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రత్యేక నిధి నుంచి వారికి అమౌంట్ రావడం జరుగుతుంది. ఈ విషయంలో మా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారు మిగతా ఎమ్మెల్యే అందరికన్నా కూడా ఎక్కువ పనిచేస్తూ జానకంపేట గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేసుకున్నటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్కులని జానకంపేట గ్రామంలో ఒక నలుగురికి అందించడం జరిగింది. దాదాపు ఒక 2 లక్షల రూపాయలు నలుగురు కలిపి ఈ రోజు మేము సీఎం రిలీఫ్ ఫండ్